సో చలో 70లో పెట్టాను చూడండి, బైక్ అదే వెళ్ళిపోతుంది. సో నేనేం టచ్ చేస్తలేదు, చూసుకోవచ్చు ఎంత స్టేబుల్గా ఉందో, మీకు ఎక్కడ బొబ్బులు అయితే లేదు, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది బండి. దిస్ ఈజ్ KTM Adventure 390. ఇట్స్ ఏ 350cc, లుక్స్ అగ్రెసివ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈజ్ క్రేజీ. బట్ 3.6 lakhsకి ఈ బైక్ వర్తేనా? అండ్ మీకు చాలా డౌట్స్ ఉన్నాయని తెలుసు అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయని తెలుసు. బట్ 3.6 lakhsకి ఈ బైక్ వర్తేనా? అండ్ మీరు మాత్రం ఈ బైక్ తీసుకుందామని ప్లానింగ్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ ద రైట్ వీడియో గాయ్స్. ఆ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి అండ్ మీకు ఫుల్ క్లారిటీ అండ్ మీకు ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్ గా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. To see it on your face, girl, you know, gotta do better than walking out and dodging the surface. Every day I've been out praying my baby not hurt. Ay. All of the weather we doing, I promise it's worth it. Ay. Open the curtains, ay. Baby I'm certain. Ay. I want it all, we come in, it's a coupe, and we go ring it right back. Tell him, man, you know I'm shooting. Ay. But I ain't. సో గాయ్స్, ఈ బైక్ నేను ఏదో షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ కోసం తెచ్చిన బైక్ కాదు, ఇది ఏదో వ్యూస్ కోసం రివ్యూ వీడియో చేస్తలేదు. ఇది నా ఓన్ బైక్, తీసుకొని ఆల్మోస్ట్ 20 days అవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు ఈ బైక్ నాకు ఎలా అనిపించింది, సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 349cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ DOHC ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి 41 bhp అండ్ 33.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. మనకి 6 speed మాన్యువల్ గేర్తో వస్తుంది అండ్ ఇందులో క్విక్ షిఫ్టర్ కూడా ఉంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మాత్రం WP ఎపెక్స్ సస్పెన్షన్ అనమాట, USD ఫోక్స్, మనకి 200 mm లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు అనమాట. ఈ సస్పెన్షన్ అనేది మీకు వెరీ క్యాపబుల్ సస్పెన్షన్ అనమాట. మీకు ట్రావెల్ చేసినప్పుడు, లాంగ్ టూరింగ్ చేసినప్పుడు మీకు ఎలా ప్రాబ్లం లేకుంటే ఈజీగా వెళ్ళిపోవడానికి ఈ సస్పెన్షన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి 205 mm మోనో షాక్ ఇచ్చారనమాట. 5 step అడ్జస్టబిలిటీ. రేర్ డిస్క్ చూసుకుంటే మాత్రం మనం 240 mm డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 17 inch అలాయ్ వీల్స్ అనమాట అండ్ ట్యూబ్లెస్ టైర్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 19 inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది అండ్ 19 inch టైర్ అనమాట. సో మీకు 19 inch ఉన్నప్పుడు బెనిఫిట్ ఏంటంటే మనం ఆఫ్ రోడ్ చేసుకోవచ్చు, ప్లస్ హైవే క్రూజింగ్ చేసుకోవచ్చు అండ్ మనం లాంగ్ టూరింగ్ పర్పస్ చాలా పనికొస్తుంది అనమాట. అటు ఫ్రంట్ రేర్ వచ్చేసి మనకి 320 mm డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో చాలా పెద్ద డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ KTM బ్రేక్స్ అయితే మనకి చెప్పనవసరం లేదు, చాలా బాగుంటాయి. అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మీకు బ్రేక్స్ చూసుకుంటే మొదటిగా డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. మీరు ఆఫ్ రోడ్ కానీ డ్రిఫ్టింగ్ కానీ చేసేటప్పుడు మనకి రేర్ ABS అనేది ఆఫ్ చేసుకోవచ్చు అనమాట, అదొకటి బెనిఫిట్. సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 825 సీట్ హైట్ అనమాట. ఎవరైతే 5.6, 5.4 ఉన్న వాళ్ళు కూడా కొంచెం కన్వీనియంట్గా రైడ్ చేయొచ్చు అనమాట. కొంచెం కంపేర్ టు అడ్వెంచర్ S మోడల్తో పోలిస్తే ఇది కొంచెం 5 mm తగ్గించారు. కొంచెం షార్ట్ రైడర్స్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ కూడా చాలా నేరోగా ఉందన్నమాట, ఎందుకంటే మీకు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కొంచెం ప్లస్ అనమాట. ఇది సీటు వెడల్పు ఉంటే ఆఫ్ రోడ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అదొకటి బెనిఫిట్. అండ్ మనకి పిలియన్ రైడ్ కూడా సీట్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. అండ్ ట్యాంక్ చూసుకుంటే 14.5 liters అనమాట. ఇది చాలా బెనిఫిట్, ఎందుకంటే లాంగ్ ట్రావెల్, లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి 14.5 liters అంటే మీకు ఆల్మోస్ట్ 450 kilometers దాకా వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్గా. సో అదొక బెనిఫిట్. అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మాత్రం 228 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియా రోడ్స్కి సరిపోతుంది అనమాట. ఈ బైక్ లుక్స్ మాత్రం క్రేజీ అనిపించింది, ఎందుకంటే మీకు వెరీ టాల్ ఉంటుంది, షార్ప్ ఉంటుంది అనమాట, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మనం ఫ్రంట్ లైట్ చూసుకుంటే మాత్రం మనకి ప్రొజెక్టర్ లైట్ ఇస్తున్నారు అనమాట అండ్ DRL లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను అనుకున్నా ఈ లైటింగ్ నైట్ టైం సరిపోతుందో లేదో, తక్కువ వస్తుందేమో అనుకున్నా, బట్ లైటింగ్ మాత్రం చాలా బాగుంది. నైట్ టైం కూడా మంచిగా కనిపిస్తుంది. బైక్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. మీకు హైవేలో క్రూజింగ్ చేస్తున్నప్పుడు కానీ చాలా కాన్ఫిడెంట్ ఇస్తుంది అన్నమాట. అండ్ మీరు ఈజీగా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి మీరు అనుకోవచ్చు, ఈ బైక్ 350cc కదా, 390 తీసుకుంటే బెటర్ ఏమో, డౌట్స్ ఉండేది, పవర్ చాలా తగ్గింది అనుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు జస్ట్ GST 350cc కన్నా ఎక్కువ ఉంటే 40% GST. బిఫోర్ మనకి 18% ఉండేది, బట్ ఇప్పుడు GST అనేది పెంచారనమాట. సో దానికోసం వీళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు సీసీని. బట్ మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది 399ccకి దీనికి, పెద్దగా ఫరక్ అయితే ఉండదు.
ఇంకొకటి ఏంటంటే మీకు 390Sలో అడ్వెంచర్ 390Sలో ఏమైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో కంప్లీట్గా దీంట్లో ఇచ్చారనమాట. జస్ట్ ఏంటంటే మీకు సీసీ అనేది డౌన్ గ్రేడ్ చేశారు. క్వాలిటీ విషయంలో కానీ ఎలక్ట్రానిక్స్ విషయంలో కానీ వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయలేదు. ఇదొకటి నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఉండి కూడా సీసీ తక్కువైనప్పుడు కూడా ఏమైనా చేంజెస్ చేస్తారేమో అనుకున్నా, బట్ ఎక్కడ చేంజ్ చేయలేదు. అదొకటి చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే దాంట్లో 5 lakhs వెహికల్లో ఉన్న బెనిఫిట్స్ మొత్తం మీకు ఇందులో ఉన్నాయి కదా. ఎంత గ్రేట్ కదా అసలు. 40, 50, 60లో పోయినప్పుడు మీకు కొంచెం వైబ్రేషన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే 70 క్రాస్ అవుతారో అప్పుడు వైబ్రేషన్స్ ఉండవు. ఇంజన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట. సో అదొకటి కొంచెం మీరు గమనించాలి. బట్ అదర్వైజ్ నాకు ఈ బైక్ మాత్రం అసలు చాలా మస్తు అనిపించింది. ఇందులో మీకు వచ్చేసి మీకు మెయిన్గా వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఫుల్లీ లోడ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. మీ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, మీకు క్విక్ షిఫ్టర్ వస్తుంది, రైట్ బేవర్ వస్తుంది, మీకు ట్రాన్షన్ కంట్రోల్ వస్తుంది, మీకు కార్నరింగ్ ఏబీ వస్తుంది, మీకు డువెన్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, అండ్ మీకు రైడ్స్ మోడ్స్ ఉన్నాయి, మీకు చాలా ఉన్నాయి అనమాట. ఇంకోటి మీకు మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ టీఎఫ్టీ డిస్ప్లే అనమాట. 5 inches టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది. మస్తు అనిపిస్తుంది. నాకైతే స్పెషల్గా కేటీఎంలో టీఎఫ్టీ డిస్ప్లే అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మస్తు అనిపిస్తుంది. క్రేజీ ఉండదు లుక్. అండ్ మీకు మిర్రర్స్ చూసుకుంటే మీకు జనరేషన్ 2తో కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఈ మిర్రర్స్ అనేది క్వాలిటీ చాలా బాగుంటాయి, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ ఓల్డ్ జనరేషన్ 2 అయితే నాకు అంత అనిపించలేదు, బట్ ఈ మిర్రర్స్ అయితే కొంచెం క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట. ఈ విండ్షీల్డ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ విండ్షీల్డ్ అనేది మనకి నాకు అంటే వ్లాగింగ్ చేసే వాళ్ళకి మధ్యలో ఫ్రేమ్లో హడ్ వస్తుంది, బట్ ఇది చాలా బెనిఫిట్ అనమాట. మనకి ఏంటంటే మనం ఒక 100, 120, 90 మనం హైవేలో క్రూజింగ్ చేసినప్పుడు మన విండ్ అనేది మన ఫేస్కి హెల్మెట్ తగులుతుంది అనమాట. ఈ విండ్షీల్డ్ ఏంటంటే దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి డైరెక్ట్ ఇది హోల్ ఉంది కదా, మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ హెయిర్ అనేది ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట, పైకి వెళ్ళిపోతుంది. రైడింగ్ పొజిషన్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు, చాలా వైడ్ ఉంది. కొంచెం ఏంటంటే ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కొంచెం మనం ఎప్పుడైతే బైక్ మీద స్టాండ్ అయ్యి డ్రైవ్ చేస్తామో అప్పుడు కొంచెం హ్యాండిల్ బార్ అనేది కిందకు ఉంది. కొంచెం మనం ఏంటంటే మనం కొన్ని యాక్సెసరీస్ తీసుకొని హ్యాండిల్ బార్ అనేది కొంచెం 1 inch రైజ్ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. కాకపోతే సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది. అండ్ సీట్ హైట్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను చెప్పాను కదా 5.6, 5.4 ఎవరైనా కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు. 5 feet కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ పిలియన్ రైడ్ సీట్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఉందన్నమాట. నేను మా ఫ్రెండ్ తోలితే నేను వెనక కూర్చున్నప్పుడు చూశాను. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కానీ కపుల్స్ కానీ మనం ఏమైనా టూరింగ్ పర్పస్ కానీ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటే చేయవచ్చు కంఫర్టబుల్గా, ఏం ప్రాబ్లం ఉండదు. ఒకటే క్వశ్చన్, 3.6 lakhsకి ఈ బైక్ వర్తేనా కాదా అంటే మాత్రం నేనైతే వర్త్ అని చెప్తా గాయస్. ఫస్ట్ అయితే మనం రైడింగ్ మోడ్ చూసుకుంటే రైడింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనకు స్ట్రీట్ ఉంటుంది, ఆఫ్ రోడ్ ఉంటుంది, అండ్ రెయిన్ మోడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ స్ట్రీట్ మోడ్లో ఉన్నాం. అండ్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మీకు ఏబిఎస్ మోడ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఏబిఎస్ రోడ్ ఉంది. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ చూసుకోవచ్చు, ఆన్లో ఉంది. కిక్ షిఫ్టర్ కూడా ఆన్లో ఉంది. డిస్ప్లే మోడ్, మనం డిస్ప్లే మోడ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. స్టాండర్డ్, రెడ్యూస్, స్టాండర్డ్, ఇట్లా స్టాండర్డ్ పెడుతున్నా నేను. సో ఇంకొకటి మనకి ఇక్కడ చూసుకుంటే ఈ బటన్ ఉంది కదా, ఇది క్రూజింగ్ కంట్రోల్ అనమాట. ఇది అజల్ లైట్ స్విచ్ అన్నమాట. మన పార్కింగ్ కానీ కొంచెం ఇక్కడ సైడ్ ఆగినప్పుడు సో అజల్ లైట్స్, పార్కింగ్ లైట్స్ వేసుకోవచ్చు. ఇక్కడంటే క్విల్ స్విచ్ బటన్ అంటే ఆన్ అండ్ ఆఫ్. ఇది సెల్ఫ్ బటను, ఇది హార్ను, ఈ కింద ఇది క్రూజింగ్ కంట్రోల్, కింద ఇది మైనస్ ప్లస్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో అది. సో మీకు ఇప్పుడు నేను క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి చూపిస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఇది ప్రెస్ చేయాలి. ఇక్కడ మైనస్ బటన్ ఉంటుంది. సో చలో 70లో పెట్టాను చూడండి, బైక్ అదే వెళ్ళిపోతుంది. సో నేనేం టచ్ చేస్తలేదు. చూసుకోవచ్చు ఎంత స్టేబుల్గా ఉందో, మీకు ఎక్కడ బొబ్బులు అయితే లేదు, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది బండి. సో జస్ట్ ఏం లేదు, ఆఫ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ బ్రేక్ నొక్కొస్తే సో ఆఫ్ అయిపోతుంది అనమాట, అంతే. సో ఇది చెప్పాను కదా. సో 3.6 lakhsకి వర్త్ అంటే ఇక ఇదే చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. అది అండ్ మీరు కిక్ షిఫ్ట్ అని నేను చూడండి, ఇక నేను ఇప్పుడు నేను డౌన్ చేస్తున్నా చూడండి, 6th gearలో ఉన్నా, 5కి వచ్చిన చూడండి, కనిపించిందా? మళ్ళీ నేను 6th gear వేస్తే క్లచ్ పట్టుకోవట్లేదు చూడండి, క్విక్ షిఫ్టర్ అనమాట. 6 చూసుకోవచ్చు మీరు. అది క్విక్ షిఫ్టర్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకి.
ఇంకొకటి ఎవరు తీసుకోవచ్చు ఈ బైక్, నేను వీకెండ్ రైడ్స్ చేస్తా, లాంగ్ రైడ్స్కి వెళ్తా, నేను టూరింగ్ పర్పస్ నేను ట్రావెల్ చేస్తా అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మీకు సిటీ రైడ్స్కి అయితే అసలు ఈ బైకు కన్వీనియంట్గా ఉంటుంది, బట్ ఈ దున్నపోతుని వేసుకొని మీరు సిటీ రైడ్స్లో తిరగడం అయితే కొంచెం ఇబ్బందే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఎందుకంటే ఇంకా నేను చాలా ఈ బైక్ గురించి చాలా రిలేటివ్ వీడియోస్ తీస్తూ ఉంటాను, మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకా మన ఫ్యూచర్ రైడ్స్ కూడా చాలా వస్తాయి అన్నమాట. సో ఆ వీడియోలు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి గాయ్స్. అండ్ ఉంటా, బాయ్, పీస్. Girl, you know, gotta do better than walking out and dodging the surface. Every day I've been out praying my baby not hurt.